హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రవ్వ కేసరి. అదే అండి బొంబాయి రవ్వతో చేస్తారు కదా! రవ్వ కేసరి. అదే. చాలా మంది భయపడతారు. ఈ కేసరి ఉండలు కట్టేస్తుందేమో, లేదా మరీ గట్టిగా అవుతుందేమో అని, లేదా మరీ జారుగా అవుతుందేమో అని. అలాంటి భయాలు ఏమీ లేకుండా ఈరోజు ఈ వీడియోలో నేను ఈ రవ్వ కేసరిని పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ రైట్ కలర్ అండ్ కరెక్ట్ స్వీట్‌నెస్‌తో ఎలా చేయాలో క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ టైమ్ ట్రై చేసే వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వకుండా కాన్ఫిడెన్స్‌తో చేయగలిగేలా పర్ఫెక్ట్ కొలతలతో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను నేను ఈ వీడియోలో. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఫస్ట్ జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి కిస్మిస్‌ని కూడా వేసుకొని పొంగించేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి జీడిపప్పు, కిస్మిస్ 2 ఒకేసారి వేసుకొని వేపుకోవద్దు. ఎందుకంటే కిస్మిస్ తొందరగా వేగిపోతుంది. అప్పుడు జీడిపప్పు వేగిపోదు. సో, ఫస్ట్ జీడిపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కిస్మిస్‌ని వేసుకోండి. ఇవి 2 వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. మీరిక్కడ ఏ బౌల్‌తో అయితే రవ్వ వేస్తారో, అదే బౌల్‌తో రిమైనింగ్ అన్ని ఇంగ్రీడియెంట్స్‌కి కూడా సేమ్ బౌల్ యూజ్ చేయాలి. మంటని బాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. రవ్వని మంచిగా సువాసన వచ్చేలాగా వేపుకోవాలి. గుర్తుపెట్టుకోండి మంట హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో ఉంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతుంది. సో, మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఓపికగా వేపుకోవాలి ఈ రవ్వని. అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్టొస్తుంది. చూసారు కదా! ఈ మాత్రం కలరొస్తే సరిపోతుంది. రవ్వని మంచిగా వేపుకున్నాక దీనిలోకి ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక్క బౌల్ రవ్వకి ఒక కప్పు పాలు, 2 కప్పుల నీళ్ళు యాడ్ చేయాలి. మీరు కావాలంటే 1:30 పాలు, 1:30 నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మీరు పాలు, నీళ్ళు వేసేటప్పుడే కలుపుకుంటూ వేసుకున్నారంటే ఉండలు అస్సలు కట్టవు. ఇది కొంచెం దగ్గర పడేదాకా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఈ మాత్రం గట్టి పడిన తర్వాత చాలండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలోకి సేమ్ అదే బౌల్ తోటి ఒక కప్పు పంచదార, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల సేమ్ టెంపుల్‌లో పెట్టే కేసరిలానే ఉంటుందండి. సో, ఫుడ్ కలర్ ఉన్నవాళ్ళు స్కిప్ చేయకుండా తప్పకుండా ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం రవ్వలోకి కలిసేలాగా అంచులెమ్మట కలబెట్టుకుంటూ పంచదార, రవ్వ, ఫుడ్ కలర్ అన్నీ కలిసేలాగా బాగా నీట్‌గా కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత మరీ ఎక్కువ సేపేం కుక్ చేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా! ఒక 5 నిమిషాల తర్వాత రవ్వ ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. ఎందుకంటే మరీ ఎక్కువగా ఉడికించేసారంటే ఆరే కొద్దీ గట్టి పడిపోతుంది. సో, ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత దీనిలోకి ఇందాక పక్కకి తీసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అలాగే కొంచెం యాలుక్కాయల పొడి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని తీసేసుకోవడమే. అంతే అండి. ఫైనల్‌గా మన రవ్వ కేసరి రెడీ. పర్ఫెక్ట్ రవ్వ కేసరి. దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకున్నారంటే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేస్తుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రోజుకో రుచి. వీడియో కానీ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.